మేమైతే హైవే మీదకి అయితే ఎంట్రీ అయినాం గైస్. హైవేకి ఎంట్రీ అయినాం. సో అట్లా మేము వెళ్ళేది ముంబై హైవే గైస్. ముంబై, పూణే, కర్ణాటక ఈ రూట్ అయితే అటు సైడ్ వెళ్ళేటి గైస్. సో ఇప్పుడైతే టోల్ గేట్ అయితే వచ్చింది. టోల్ గేట్ నుంచి వెళ్ళాం. అందులో అయితే మనకి ఉండదు కాబట్టి, సపరేట్ రూట్లో మనకైతే టోల్ ఉండదు కాబట్టి సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం. వచ్చింది ఫస్ట్. ఇది వచ్చేసి మొత్తం ఈ ఏమంటారు ఇవన్నీ అవి ఉన్నాయి. కర్రీ వచ్చేసి పన్నీర్ అండ్ ఆలుగడ్డ ఫ్రై లక్ ఉంది. ఒక పాపడ్ వచ్చింది. వెల్కమ్ టు మన బ్లాగ్స్ గైస్. ఈ రోజు అయితే హోటల్ ఓపెనింగ్ అయితే వెళ్తున్నాం గైస్. హోటల్ ఓపెనింగ్ అయితే మనకు తెలిసిన వాళ్ళే గైస్. వాళ్ళైతే మనల్ని ఇన్వైట్ చేసారు. సో హోటల్ కి ఉదయం మీరు తప్పనిసరిగా రావాలి. ఈ హోటల్ కి పిలిచారు గైస్. సో అదైతే బ్లాగ్ తీయడం అయితే జరుగుతుంది గైస్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఏం దొరుకుతుంది, అందులో హోటల్లో ఏం ఫుడ్ ఉంటుంది అది మొత్తం మీకు రివ్యూ ఇస్తాం గైస్. ఉంది కూడా తర్వాత మీకు రివ్యూ చెప్తాం గైస్. సో ఈ రోజు అయితే వీడియో మనది ఫుడ్ బ్లాగ్ గైస్. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. సో వెళ్తాం దాన్ని వీడియోలో వెళ్తాం. గైస్ ఇప్పుడు మేమైతే హైవే మీదకి అయితే ఎంట్రీ అయినాం గైస్. హైవేకి ఎంట్రీ అయినాం. సో అట్లా మేము వెళ్ళేది ముంబై హైవే గైస్. ముంబై, పూణే, కర్ణాటక ఈ రూట్ అయితే అటు సైడ్ వెళ్ళేటి గైస్. సో అట్లే హైవే నుంచి వెళ్తుంటే మాకు అట్లనే చూడడానికి పక్కన మంచి వ్యూ కనబడ్డది. అదే ఉదయ్ ప్యాలెస్ గైస్. చూడండి గైస్ అట్లే ఉదయ్ ప్యాలెస్ని. సో అట్లే ఉదయ్ ప్యాలెస్ చూసి అట్లా అదే రూట్కి వెళ్తున్నాం గైస్. అయితే రోడ్ పక్కనే మాకు వచ్చేసింది ఉదయ్ ప్యాలెస్. సో అట్లే ముందుకు వెళ్తుంటే అలాగే మాకు బుల్లెట్ ట్రైన్ వర్క్ నడుస్తుంది గైస్. అక్కడ బుల్లెట్ ట్రైన్ది. సో ఆ బుల్లెట్ ట్రైన్ది కూడా పైన చూడండి సార్, పైన ఉన్నదంతా బుల్లెట్ ట్రైన్దే వర్క్ నడిచేది. సో ఇంకా పని అయితే నడుస్తుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. సో అట్లే చుట్టూ గైస్ ఇప్పుడైతే టోల్ గేట్ అయితే వచ్చింది. టోల్ గేట్ నుంచి వెళ్ళాం. అందులో అయితే మనకి ఉండదు కాబట్టి, సపరేట్ రూట్లో మనకైతే టోల్ ఉండదు కాబట్టి సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం. సో చూడండి 20 minutes later. రామ్కు అనే చౌక్ అయితే వచ్చినాం. సో అది హోటల్ అయితే చూడాలి ఎట్ సైడ్ ఉందో. A few moments later. రీచ్ అయినాం. సో లొకేషన్కి అయితే వచ్చేసినాం. సో హోటల్ వచ్చేసి గైస్ బోర్డు. ఈ రూట్ వచ్చేసి సాపుతారా రూట్. మీరు ఎవరైనా లొకేషన్ సాపుతారా వెళ్ళేటప్పుడు అయితే ఈ హోటల్కి వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి. ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. టేస్ట్ చేసినాక చెప్తా ఎలా ఉందో. గైస్ ఫస్ట్ రాగానే టీ పాయింట్ కూడా ఉంది ఇక్కడ మనకి. టీ కూడా ఉంటుంది. టీ ఇంకా మమాన్ ఇవన్నీ చూపించాను. సో తీసుకున్నాం. సో ఇదైతే ఇప్పుడు మనకి బజ్జీలు కూడా వేయడం జరుగుతుంది. సో అది ఇప్పుడైతే ఇక్కడ బజ్జీలు కూడా ఉంటాయి. బజ్జీ ఫుడ్. సో తాళి ఎంతనో మనకు తెలియదు. తర్వాతకి ఫుడ్ మేము టేస్ట్ చేసిన తర్వాత నేను మొత్తం చెప్తా ఎంత ఏంది అని. సో హోటల్కి అయితే వచ్చేసినాం ఆల్రెడీ. అంతా అందరైతే తిని వెళ్ళిపోయారు. సో మేము లేట్కి వచ్చినాం. సో ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తా. తర్వాత మేము ఓనర్తో కూడా మాట్లాడిస్తాం. సో గైస్ నేనైతే కిచెన్ రూమ్లో కూడా వెళ్ళినా. సో కిచెన్ రూమ్లో ఎలా చూస్తారు ఏందని. సో కిచెన్ రూమ్లో కూడా సో వాళ్ళు ఉండే విధానం కానీ మొత్తం వాళ్ళ కుక్ చేసేదంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే, వేరే వాళ్ళని ఇట్లా వర్కర్లని అయితే కాదు. సో సేమ్ హోమ్ ఇంట్లో మనం ఎలా చూసుకుంటాం సేమ్ అలానే చేస్తారు అక్కడ కూడా అన్నీ. సో రోటీస్ కానీ చపాతీస్ కానీ ఇది చపాతీస్ చేసే విధానం కానీ ఇంకా వాళ్ళు మొత్తం ఆడ చేసే విధానం కానీ కిచెన్ రూమ్ కూడా నీట్గా. సో వాళ్ళంతా నీట్గా ఉన్నది లోపల కూడా. ఆమె చూడు చపాతీస్ ఎలా చేస్తుందో. సో అంతా హోమ్ మేక్ ఇంట్లో ఎలా చేస్తాం అలానే ఉంది సేమ్ మొత్తం నీట్గా. గాయస్ ఇప్పుడు అజయ్కి అయితే ఆకలి అవుతుంది. అప్పటి నుంచి ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుండ్రు. టైం వచ్చేసి అయితే టైం చేయటం దూరం కొంచెం దూరం 1:15 అవుతుంది. 1:15 అవుతుంది. ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం గైస్. ఇంకా ఫుడ్ అయితే రాలే.
వాళ్ళు కూడా మా కోసం ఫుడ్ కోసం వెయిట్ చేస్తారు వాళ్ళంతా. గైస్ మనతోనైతే మన సాయి కూడా వచ్చిండు. సాయి కూడా వచ్చిండు. ఫుడ్ కోసం వెయిట్ చేస్తాడు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చినాం. లేదు ఈరోజు ఓపెనింగ్ కాబట్టి కొంచెం లేట్ అయ్యింది. సో వాళ్ళకి రావడం లేట్ అయ్యింది. సో ఇక్కడ వీడియో చూస్తుంటే అందరు మాకే వీడియో చూస్తుంటే అందరు మాకే చూస్తుంటారు. వాళ్ళకి అర్థం కావట్లేదు మా స్లాంగ్, మన భాష అర్థం కావట్లేదు. వాళ్ళంతా గుజరాతీ, మనంతా తెలుగు వాళ్ళం. సో వాళ్ళంతా ఏం భాష అని ఇక్కడ వీళ్ళంతా అదే నేను. A few moments later. రైస్ ఫుడ్ అయితే వచ్చింది. ఫస్ట్ ఇది వచ్చేసి మొత్తం ఈ ఏమంటారు ఇవన్నీ అవి ఉన్నాయి. కర్రీ వచ్చేసి పన్నీర్ అండ్ ఆలుగడ్డ ఫ్రై లెక్క ఉంది. ఒక పాపడ్ వచ్చింది, ఒక రోటీ, రైస్, చాస్ అంటారు, సల్లా మన ఇది వచ్చేసి పప్పు కూర. ఇదైతే ఇది మొత్తం సెటప్ ఇచ్చిండు. ఈ సెటప్ ఎంతనో మన రేట్ తెలియదు. సో తర్వాత దీని గురించి మీకు ఓనర్తోనే మీకు మాట్లాడిస్తాను ఎంత అయ్యింది. టేస్ట్ చేసి మీకు చెప్తే ఎలా ఉంది ఇదంతా. గ్యాస్ ఇప్పుడైతే చపాతీ టేస్ట్ చేసి బాగుంది కానీ కొంచెం తీయగా ఉంది. కానీ స్పైసీ లేదు. కాజేవాడ రెస్టారెంట్స్ కదా, కాజేవాడ షాప్ కదా. సో కాజేవాడ ఎక్కువ స్పైసీ తినరు. సో మనం చెప్తే స్పైసీ కూడా చేయిస్తాం. నువ్వు చెప్పాలి. నాకైతే సేమ్ ఫీలింగ్ వస్తుంది. ఇట్లా తీయ మన తినదో స్పైసీ తింటాం. ఎక్కడో గుజరాత్లో ఏంటంటే కాజేవాడలో తీయగా తింటారు. తీకి కచుమరి ఆలుగడ్డ కర్రీ ఇచ్చాడు. ఆలుగడ్డ ఫ్రై కూరగా లేదు. ఆలుగడ్డ ఇది ఏంటిది క్యారెట్ పికిల్ ఉంటుంది. క్యారెట్ పికిల్ ఇది పప్పు కూడా మన మాదిరిగా ఉండదు. ఇది తీయగా ఉంటుంది. పాపడ్ బాగుంది. పాపడ్ కూడా బాగుంది. రైస్తో పాటు పప్పు ఇచ్చారు, సాంబార్. సో టేస్ట్ చేసి చెప్తారు కూడా. పప్పు కూడా బాగుంది. కానీ గైస్ మొత్తం తీయగా ఉంది పప్పు. మన సౌత్ పప్పులకైతే లేదు అసలు. అలా తీయగా ఉంది. సో ఇదైతే టేస్ట్ అంత నచ్చలేదు నాకు. సో ఇది బాగుంది. పన్నీర్ కర్రీ బాగుంది. అండ్ ఆలుగడ్డ ఫ్రై ఇది ఆలుగడ్డ ఇది బాగుంది. చపాతీ ఓకే. కాజు వచ్చింది ఒకటి. అదే లక్కీ. ఇదైతే మనం దేవుడు ఉన్నారా చెప్పడం ఏంటంటే నోట్ బ్యాడ్, ఓకే తినొచ్చు, బాగుంది. మనం వచ్చి మనకి చెప్తే దాని ప్రకారం కూడా టేస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మన సౌత్ అంటే సౌత్ ప్రకారం కూడా టేస్ట్ చేస్తాం మన సౌత్లో. ఫుడ్ అయితే మరీ ఎంత అడగలేదు, మరీ ఎంత మంచిగా లేదు. ఓకే తినొచ్చు, తినే లక్ష్యం ఫుడ్. చాలా టేస్ట్ చేస్తాం మన తప్పకుండా బాగుంది. చాలా కూడా ఫుడ్ అయితే బాగుంది. అంటే ఫుడ్ అయితే మరీ ఎంత బాగులేదు చేస్తాం. సో గాయస్ ఇప్పుడైతే ఓనర్ కాడికి అయితే వచ్చేసినాం. ఇతనే ఓనరు. ఈ ఓనర్ పేరు వచ్చేసి జిగాబాయ్. సో అతనే మనకి ఇన్విటేషన్ ఇచ్చింది. ఇప్పుడు అతను చెప్పింది ఏంటంటే మనకి 100 రూపీస్కి 4 చపాతీస్, 2 కర్రీస్, చాస్, పాపడ్, రైస్ ఇస్తే అన్నాడు. సో కర్రీస్కి మళ్ళీ 2 కర్రీస్ కావాలంటే దానికి ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. చపాతీ వచ్చేసి 10 రూపీస్ ఒకటి. సో మనం ఎలా చెప్తే అలా కూడా మనని వండుతాడు ఆయన. సో మన తెలంగాణ టైప్ అంటే తెలంగాణ టైప్లో కూడా ఆయన కుక్ చేసి ఇస్తాడు మనకి.
సో అదైతే మనం అక్కడ మాట్లాడినాం. సో ఆయన మన పేరు చెప్పినా మన ఛానల్ పేరు పెట్టినా కూడా స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాడు గైస్. సో మళ్ళీ ఏమన్నాడంటే స్పెషల్ కర్రీ కావాలంటే 70 రూపీస్ పడుతుంది 1 కర్రీ. సో మీరు ఎలా చెప్తే అలా చేసిస్తా ఆ కర్రీ అయితే అన్నాడు. ఆ సపరేట్ కర్రీ అనేది వేరే గిల్ల రాదు, 100 రూపీస్లో రాదు. సో ఆయన సపరేట్ చేసిస్తా అన్నాడు. సో ఇంకా చపాతీస్ కావడం అన్నా ఇంకేది మన ఏ టైప్ కావాలన్నా కూడా ఆ టైప్ మనకి చేసిస్తే అయితే అన్నాడు మొత్తం. సో గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇటువంటి వీడియోలు ఎన్నో మంచిగా చేయాలని అనుకుంటున్నా గైస్. సో ఈ వీడియోని అయితే మీరు సపోర్ట్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి. ఇంక ఈ వీడియో ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నా గైస్. लाइक करो, शेयर करो.